హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఇండియా ఫైనల్ వరల్డ్ కప్ గెలిచింది. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ Yes. గెలిచిన ఫస్ట్ టీం. బ్యాక్ టు బ్యాక్ గెలిచాం ఈసారి. అండ్ ఫస్ట్ టీమ్ టు విన్ త్రీ Home. T20 వరల్డ్ కప్స్. Yes. సో And first team to win at home. హోమ్ లో ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలవడం, బ్యాక్ టు బ్యాక్ గెలవడం, త్రీ T20 వరల్డ్ కప్స్. అసలు మనకు అచ్చురాని స్టేడియం అనుకున్న నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ గెలిచాం చూడు, అది క్రేజీ అసలు. అదే కదా ఆ మచ్చ పోయింది ఇప్పుడు. ఆ ఆ జూన్ 19th అలా గుర్తుండిపోయేది. ఇప్పుడు ఆ మచ్చ పోయింది. యా. యా. సో మాట్లాడుకుందాం, సో వీడియోలో లెట్ స్టార్ట్ మాట్లాడుకుందాం. లైక్. యా, ఫస్ట్ వీడియో మాట్లాడుకుందాం. మాట్లాడకంటే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యా. సో మనం యాక్చువల్ గా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మ్యాచ్ ఎండ్ అయిన ముందు ఎమోషన్స్ ఏమున్నాయో మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు అస్సలు దానికి క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. నిజంగా. ఇంత ఈజీగా మ్యాచ్ గెలుస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మ్మ్. మేబీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కానీ అసలు ఇంత ఈజీగా గెలుస్తాం అనుకోలేదు. దట్టు టాస్ ఓడిపోవడం, ఆ, వాళ్ళేమో చేజ్ చేస్తా అనడం, లాస్ట్ మ్యాచ్ లోనే మనల్ని 250 కొట్టిన ఇంగ్లాండ్ చేజ్ చేయడం. ఆల్మోస్ట్. న్యూజిలాండ్ ఏమో ఆ న్యూజిలాండ్ ఏమో సౌత్ ఆఫ్రికాతో 12-13 ఓవర్లో 170 కొట్టరావడం. సో ఇవన్నీ ఒకసారి గుర్తొచ్చేసరికి ఏంటి టాస్ దగ్గర డిసైడ్ అయిపోయిందా మ్యాచ్ అన్న థాట్ వచ్చింది నాకు. ఆ, సో అక్కడి నుంచి మన వాళ్ళు 250 కొట్టడం, ఆ 250ని వీళ్ళు చేజ్ చేస్తారు, క్లోజ్ వస్తారేమో అనే టెన్షన్ లో ఉంటే అది కాస్త వన్ సైడ్ మ్యాచ్ అయిపోవడం అనేది ఒక క్రేజీ క్రేజీ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. క్రేజీ. నాకు ఫస్ట్ ఫస్ట్ మనం బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. యా. ఫస్ట్ నాకు మనం బ్యాటింగ్ తీసుకోగానే నాకు 23 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకొచ్చింది. ఆడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము, తర్వాత డ్యూ వల్ల వాళ్ళకి మొత్తం బ్యాటింగ్ ఈజీ అయిపోద్ది. ఇవాళ కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే అనుకున్నాము. కానీ ఇవాళ మా పులి స్టార్ట్ ఇచ్చాడు అభిషేక్ శర్మ. అసలు ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ ముందు వరకు అభిషేక్ శర్మ మీద ఘోరంగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఈ నంబర్ 1 T20 బ్యాటరు, 2 సెంచరీలు కొడతాడు. ఆ, కానీ వరల్డ్ కప్ వచ్చేసరికి అసలు ఏమీ ఆడలేదు. 3 డక్అవుట్లు. సూపర్ ఎయిట్లో కూడా ఒక మ్యాచ్ ఏమో ఆడతాడు, మిగతా మ్యాచ్లో ఏం ఆడలేదు. అనవసరమైన షార్ట్ అస్సలు అవుట్ అవుతాడు. కానీ ఇవాళ మ్యాచ్లో అసలు అభిషేక్ శర్మ స్టార్ట్ ఇవ్వకపోయి ఉంటే మేబీ మనం ఇంత కొట్టేవాళ్ళం కాదు కావచ్చు ఇవాళ. యా. డెఫినెట్లీ ఆ స్టార్ట్ అనేది చాలా హెల్ప్ అయింది. అండ్ అభిషేక్ శర్మ మనం చూసుకుంటే స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ చెప్పిన దానికి కొంచెం యాడ్ చేయాలంటే మన లైక్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ గానీ ఎక్స్ ప్లేయర్స్ గానీ 10 మందిని అడిగితే 5 to 6 ప్లేయర్స్ అభిషేక్ శర్మనే. లైక్ మ్మ్. హీ విల్ బి ద మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ టాప్ రన్ స్కోరర్. అండ్ మనకు కూడా అదేం పెద్ద ఎగ్జాగరేషన్ లాగా ఎవరికి అనిపించదు. మ్మ్. బికాస్ లైక్ అవును. గత 1 year నుంచి అలానే ఆడుతున్నాడు. రీసెంట్ సిరీస్ కూడా. కానీ ఈ చెప్పలేం, దెర్ మైట్ బి లాట్ ఆఫ్ రీజన్స్ కరెక్ట్ గా వరల్డ్ కప్ లో ఆడకపోవడం, కానీ పర్ఫెక్ట్ గా బిగ్ బిగ్ మ్యాచ్ లో పెర్ఫామ్ చేయడం, అది కూడా బ్యాక్ టు ఫామ్ అభిషేక్ శర్మ లాగా ఆడడం. అండ్ కానీ సంజు. ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కెప్టెన్ ని మెచ్చుకోవాలి. కోచ్ కానీ కెప్టెన్ కానీ విషయంలో అభిషేక్ శర్మ ఇంత ఆడకపోయినా కూడా ఫైనల్లో కూడా బ్యాక్ చేయడం, ఆడతాడు. యా. మంచి ప్లేయర్. ఫైనల్ వరకు. ఇద్దరికి వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు. ఆబ్వియస్లీ వరుణ్ చక్రవర్తి వాళ్ళంతా వేయకపోయినా బట్ ప్లేయర్స్ ని బ్యాక్ చేయడం అనేది టీమిండియాకి యాక్చువల్లీ బిగ్గెస్ట్ పాజిటివ్. ఈ మేనేజ్మెంట్ లాస్ట్ 2 years లో మనం చూస్తే. సో సో కెప్టెన్ కూడా మనం యాక్చువల్ గా. మెచ్చుకోవాల్సిందే. యా. అండ్ ప్లేయర్స్ బ్యాక్ చేయడం విషయంలో అయితే యాక్చువల్లీ సంజు విషయంలో డిసప్పాయింటెడ్ ఉండే, శుభ్మన్ మ్మ్. గిల్ తీసుకురావడం అవుట్ ఆఫ్ నోవేర్. అవును. అండ్ దాని వల్ల సంజుకి ప్లేస్ పోవడం, ఆ డిసప్పాయింట్మెంట్ కొద్దిగా బాధ ఉంది. కానీ ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ని తొందరగా రికగ్నైజ్ చేసి రెక్టిఫై చేసుకొని సంజుని తీసుకురావడం మళ్ళా మ్మ్. బ్యాక్ టు టాప్ ఆఫ్ ది ఆర్డర్, అదొక చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ అన్నమాట మనకి టోర్నమెంట్ లో. నిజంగా. అదొక పెద్ద టర్నింగ్ పాయింట్. అండ్ సంజు నాకు తెలిసి, నాకు గుర్తున్న వరకు ఒక ప్లేయర్ ఒక ఐసీసీ ఈవెంట్స్ లో ఆ ఫుల్ నాకౌట్స్ 3 knockouts లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయడం, మ్మ్. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ నాకు తెలిసి సంజు తప్ప ఎవ్వరు లేరు. అవును. అసలు ఇక్కడ లైక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ సంజు పేరు కూడా ఎవరు మాట్లాడలేదు. సంజు అసలు టీమ్ లోనే లేడు. లాస్ట్ లో వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ కొట్టేంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే లైక్
దిస్ వరల్డ్ కప్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ సంజు శాంసన్. జనరల్ గా ఏం కంట్రోల్ ఇవాళైతే. జనరల్ అద్- ప్లేయర్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఆడిన ప్లేయర్లు జనరల్ ఫైనల్ అంతగా ఆడరు. జనరల్ ట్రెండ్ చూసుకుంటే ఉమ్, క్వార్టర్ ఫైనల్ అంతే. ఫైనల్ బాగా చేస్తున్నాడు, ఫైనల్లో సరిగా ఆడరు. నాకు అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ కూడా సంజు ఆడాడేమో అనుకున్నా. బట్ ఇవాళ కూడా అసలు ఇంత కంట్రోల్ ఆడిన ఒక్క షాట్ తప్ప మిగతా మొత్తం అసలు ఈ మ్యాచ్ అనే కాదు, ఈ టోర్నమెంట్ మొత్తం ఆడిన సంజు మ్యాచెస్ లో క్రేజీ కంట్రోల్ అసలు. కానీ అసలు మామూలు కంట్రోల్ కాదు. నువ్వు సంజు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ఇంటే కూడా ఇవాళ మ్యాచ్ అయిపోయాక చెప్పాడు, టీంలో నుంచి ప్లేయింగ్ లెవెల్ నుంచి ప్లేయర్స్ డ్రాప్ అయ్యాక ఐ డి నో వాట్ టు డూ. అసలు నాకు అయిపోయింది అనుకున్నాను. నాకు ఐ అసలు ప్రూవ్ చేసుకుందామని నాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో కూడా డౌట్గా ఉండే. బట్ సమ్హౌ ఐ గాట్ ద ఛాన్స్ అండ్ ప్రూవ్ చేసుకున్నాడు. యా, అండ్ ఆల్సో లైక్ మెన్షన్ సచిన్ తో మాట్లాడుతూ ఉండేవాడంట. లైక్ మ్మ్. ఇట్ ఆల్సో హెల్ప్ అని చెప్పాడు. అది ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్ గా, సచిన్ తో సంజుకి అంత కాంటాక్ట్ ఉంటదని. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ అని చెప్పాడు. సో గ్రేట్. సంజుకి ఒక మ్మ్. టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిస్ కెరియర్, లైక్ పీక్. నాకు తెలిసి సంజు పీక్ చూస్తున్నాడు తన కెరీర్ లో. లైక్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎప్పటి నుంచో అనుకుంటుండే సంజు ఇంత పొటెన్షియల్ ఉంది కదా, టోర్నమెంట్స్ గెలిపించగలడు, ఎంత బాగా ఆడగలడు అని. అవుట్ ఆఫ్ నోవేర్ రావడం, టోర్నమెంట్ గెలిపించడం, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవడం అనేది క్రేజీ. అండ్ ఇవాళ మ్యాచ్ లో కూడా ఏమన్నా కంట్రోల్ అసలు స్టార్టింగ్ నుంచి. ఒకవైపు ఆ, ఇషన్ కొడుతూనే ఉన్నాడు. ఐ థింక్ ప్లాన్ మ్మ్. కూడా ఇది అనుకుంటా. ఇషన్ ప్రతి బాల్ కి, సారీ, అభిషేక్ ప్రతి బాల్ కి వెళ్తూ ఉంటాడు, అవుట్ అయితే ఇషన్ కూడా అంతే. కానీ సంజు క్యారీ చేస్తా ఉన్నాడు ఇన్నింగ్స్ ని, క్యారీ ఫార్వర్డ్ ఒక వైపు నుంచి నిలబడిపోయాడు. అవుట్ అయిన బాల్ కూడా అప్పటిదాకా ప్రతి బాల్ కంట్రోల్ తోనే కొట్టాడు. లూజ్ మ్మ్. బాల్ ఇది వెళ్తది అనుకుంటేనే కొట్టాడు, లేదంటే సింపుల్ గా స్ట్రైక్ రొటేషన్. సాట్నర్ మీద ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోలేదు, స్పిన్నర్స్ మీద ఉంటేనే కొట్టాడు. ఆ, అప్పటిదాకా కూల్ గా ఆడుతున్న సంజు ఆ ఒక్క బాల్, అది కూడా ఫుల్ టాస్, కొద్దిగా బీమర్ లెంత్ ఆల్మోస్ట్ వచ్చింది కాబట్టి కంట్రోల్ అవ్వలేదు. లేకపోతే ఇవాళ సెంచరీ పక్కా కొడతాడు. నువ్వు అవుట్ అయినా కూడా సెంచరీ కొట్టి అవుట్ అనుకుంటాను నేను. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ సెంచరీ మిస్ అయిపోయింది కదా. కానీ వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ దట్ హీ ఆల్వేస్ పుట్స్ టీమ్ అహెడ్ ఆఫ్ హిమ్. టీం కోసం ఆడతాడు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఇషాన్ కిషన్ 2-3 ఇయర్స్ యా, బ్యాక్ ఇండియా టీం నుంచి డ్రాప్ అవుతాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి డ్రాప్ చేస్తారు. కానీ డొమెస్టిక్లో ఎస్మాట్లో జార్ఖండ్కి ప్రూవ్ చేసుకుని జార్ఖండ్ కెప్టెన్ ఎస్మాట్ గెలుస్తాడు. అక్కడ చాలా యా, ఇన్నింగ్స్ అసలు నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా కూడా జార్ఖండ్ ఎస్మాట్ గెలుస్తుందని. అక్కడ అంత బాగా పర్ఫామ్ చేసి ఎస్, మళ్ళీ ఫస్ట్ టైం. ఇండియా టీంలోకి వచ్చి ముందు న్యూజిలాండ్ సిరీస్లో వచ్చిన ఛాన్సెస్ని బాగా ప్రూవ్ చేసుకొని ఈ వరల్డ్ కప్లో కూడా ఎక్కడ ఒక వికెట్ పడ్డా సరే, అభిషేక్ అవుట్ అయినా కూడా, అభిషేక్ అవుట్ అయిన మ్యాచెస్లో కూడా అరే ఇషాన్ కిషన్ ఉన్నాడు మనకి, అభిషేక్ అవుట్ అయిపోయింది, నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చి స్టడీ చేస్తాడన్న ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎట్లయితే సంజు మీద మాకు యా, కాన్ఫిడెన్స్ ఉన్నదో సేమ్ ఇషాన్ మీద కూడా అదే కాన్ఫిడెంట్ తో. అసలు క్రేజీ క్రేజీ టోర్నమెంట్ ఫర్ ఇషాన్ కిషన్. యా. ఇషాన్ కిషన్ కూడా లైక్ టాప్ రన్ టు ఇండియా తరపున టాప్ రన్ గెటర్స్ లో సంజు అండ్ ఇషాన్. అండ్ నువ్వు అన్నట్టు క్రూషియల్ క్రూషియల్ ఇన్నింగ్స్, లైక్ పాకిస్తాన్ మీద గానీ మనకి, అండ్ ఐ థింక్ జింబాబ్వే ఆర్ నమీబియా మీద, జింబాబ్వే మీద అనుకుంటా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడతారు. మళ్ళా ఫైనల్లో మంచి ఇన్నింగ్స్, మధ్యలో సెమీఫైనల్లో కూడా ఇంపార్టెంట్ నాక్స్ కొడుతున్నాడు కన్సిస్టెంట్ గా. సెమీఫైనల్ కూడా తెలియకుండా వచ్చి అదే నెట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ కొడుతూ యా, పోయాడు. అదే కదా, ఆ మొమెంటం ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాడు. మనకి మ్మ్. లేకపోతే యాక్చువల్ గా ఆ మనం ఏదైతే మాట్లాడుతూ వచ్చామో, లైక్ వికెట్స్ పడుతున్నా కానీ వి ఆల్వేస్ గో ఫర్ ద మాక్సిమం. లైక్ ఎప్పుడు మ్మ్. కూడా మొమెంటం ని క్యారీ ఫార్వర్డ్ చేయడం, లైక్ ఇంకా రన్స్ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కొట్టడానికే చూస్తాము. ఆ ఇంటెంట్ అనేది ఉండాలి అని మాట్లాడుకున్నారు కానీ ఆ మిడిల్ ఆర్డర్ లో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. స్టార్ట్ ఆఫ్ అవును. ద టోర్నమెంట్ ఓన్లీ పర్సన్ హూ ఇస్ కీపింగ్ ఇట్ ఫార్వర్డ్ ఇస్ ఇషాన్ కిషన్. ఇషాన్. ఇషన్ కిషన్ ఉండడం వల్లే కొద్దిగా మొమెంటం క్యారీ ఫార్వర్డ్ అయింది. మ్మ్. అండ్ మనం మెయిన్ గా ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడాలి, శివం దుబే. వన్స్ నిజంగా. అగైన్ హీ ప్రూవ్డ్. మనం లైక్ ఏమనిపిస్తుంది అంటే, ఒక ఫినిషర్ గా హార్దిక్ పాండ్యాని, రింకు సింగ్ ని వీళ్ళని చాలా లైక్ ఎప్పుడు మనం ప్రైజ్ చేస్తూ ఉంటాం కానీ దూబే ఈ వరల్డ్ కప్ ఇంత ముందు కూడా పెర్ఫామ్ చేశాడు మ్మ్. కాదనట్లో. బట్ ఈ వరల్డ్ కప్ లో ప్రతి టైం క్రూషియల్ నాక్స్, నాట్ లైక్ 50 కొడతాడు, 70 కొడతాడు, అంత స్కోప్ ఉండదు తను వచ్చే టైం కి. కానీ కొట్టే 20-30 రన్స్ ప్రతిసారి చాలా క్రూషియల్. సెమీఫైనల్లో గానీ, క్వార్టర్స్ లో గానీ, అండ్ ఇవాళ కూడా మనం ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా చాలా క్రూషియల్ 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 రన్స్ నిజంగా. కొడతాడు. అసలు కన్సిస్టెంట్ పర్ఫార్మర్. అదనే కాదు నువ్వు గుర్తుంటే నీకు 2024 వరల్డ్ కప్ లో కూడా శివం దుబే సేమ్ ఫైనల్లో
సేమ్ యా ఇట్లాంటి యా లెక్కే ఆడతాడు. ఆ ఫైనల్‌లో గూడా లాస్ట్‌లో వచ్చి కొట్టకపోయుంటే మనకంత స్కోర్ పోయేది గాదు. యా ఎట్లాంటివి నువ్వు స్కోర్ కార్డ్‌లో శివం దుబే స్కోర్ కార్డ్ జూసినావనుకో, నీకు పెద్దగా అనిపించదు. ఏముందిలే మా అంటే 20 రన్సో, 25 రన్సో కొట్టిపోయాడు. 150 స్ట్రైక్ రేట్‌తోని అనుకుంటాం గానీ, లాస్ట్‌కొచ్చేసరికి డిఫరెన్స్ ఉంటది జూడు 2 టీమ్స్‌కి అదే ఇంపార్టెంట్ అయితది. ఇవాళ గూడా మోస్ట్‌లీ 230 అట్లా రిస్ట్రిక్ట్ అయ్యేటోళ్ళు ఇండియా. మేబీ శివం దుబే ఆడకపోయుంటే. కానీ 256 ఎళ్ళిందంటే అది ఒక కైండ్ ఆఫ్ బౌలర్స్ గూడా కాన్ఫిడెన్స్ ఉంటది. అరే! మనకి ఒక స్కోర్ ఉంది. వీళ్ళెంత కొట్టినా మనకి స్కోర్ ఉంది. సో, మనం వి కెన్ కీప్ ఆన్ అటాకింగ్ యాస్ ఎ బౌలర్స్ అని కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. యా మ్యాచ్ చూస్తున్నప్పుడు యాక్చువల్ గా 15 ఓవర్స్ కి 203 ఉంటే హ్మ్. సంజు ఆడుతున్నాడు, ఇంకా అటువైపు మన ఇషాన్. ఎవరు ఆడుతున్నారు, ఇషాన్. ఇషన్ ఇషన్ ఆడుతుంది. సో ఆ టైంలో ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట. ఏముంది 270 280 వెళ్ళిపోద్ది మ్యాచ్ మంది అన్నట్టుండే. హ్మ్. కానీ సంజు ఇషాన్ వికెట్స్ పడిన తర్వాత 4 ఓవర్స్ లో 30 రన్స్ వస్తాయి. అవును. సడన్ గా డౌట్స్ వచ్చేసినాయి. లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ హిట్టింగ్ చూసిన తర్వాత హ్మ్. ఏంటిది 230 220 స్కోర్ లా పోతుంది, ఇది డిఫెండబుల్ అవుతుందా, చేస్ చేస్తారు, క్లోజ్ అవుతుందా ఏంటి లాస్ట్ మ్యాచ్ లా అనుకున్నా. కానీ శివం దుబే లాస్ట్ ఓవర్ లో 24 25 రన్స్ కొట్టడం వల్లే కొద్దిగా అప్పుడు రిలీఫ్ అయింది. ఓకే, పర్లేదు 250 అంటే కొద్దిగా యాహ్! నమ్మకం వచ్చిందనమాట. కానీ తర్వాత మనోళ్ళు బౌలర్స్ చేసిన బౌలర్. మ్యాజిక్ అది కంప్లీట్లీ మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో మెయిన్. బ్యాటింగ్ అయితే హ్మ్. బ్యాటింగ్ లాస్ట్ 4 ఇన్నింగ్స్ లో 3 టైమ్స్ 250+ స్కోర్. ఏదైతే మనం మాట్లాడుకున్నామో డేంజరస్ బ్యాటింగ్ ఆర్డర్, డేంజరస్ హ్మ్. బ్యాటింగ్ ఆర్డర్ వరల్డ్ కప్ లో నేను చెప్పి దే హావ్ ప్రూవెన్ ఇట్ అట్ ద రైట్ టైం. పీక్ అయ్యారు రైట్ టైం లో. సో వెరీ హ్యాపీ. మనం ఒకటి చెప్పాలి ఏంటంటే ప్రతిసారి ఇండియా జనరల్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మన 2023 నుంచి చూస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు పర్ఫామ్ చేస్తుందా చేస్తుందా అని ఫస్ట్ టైం అనుకుంటా అంత భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి మన టోర్నమెంట్ లో స్టార్ట్ అయ్యి గెలవడం. హ్మ్. అవును. ఇంతకు ముందు 2023లో కూడా ఇట్లానే ఉండే, బట్ గెలవాల. ట్వంటీ హ్మ్. ట్వంటీ ఫోర్ 2024 గెలిచారు, కానీ అప్పుడు ఇంత భారీ లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ! మనం గెలుస్తామని. అవును. సో ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఉండి కూడా హోమ్ లో డెలివరీ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఒకానొక స్టేజ్‌లో సెమీఫైనల్ క్వాలిఫై గారు అన్న మైండ్‌సెట్ ఉండే ఇండియా. ఎట్లా అంటే సౌత్ యా ఆఫ్రికాతో సూపర్ ఎయిట్‌లో ఓడిపోగానే సెమీఫైనల్ ఎళ్ళడం కష్టం. అసలు నెట్ రన్ రేట్ కూడా చాలా తేడా ఓడిపోయింది. అట్లాంటి టీము బ్యాక్ టు బ్యాక్ అసలు మ్యాచెస్ అన్నీ ఆల్మోస్ట్ వన్ సైడెడ్ మ్యాచెస్‌తో ఫైనల్ వరకొచ్చి ఫైనల్‌లో వరల్డ్ కప్ గెలిచాము. యా యా గ్రేట్. అండ్ నెక్స్ట్ బౌలింగ్ వచ్చేసరికి ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకొచ్చారు చూడు పవర్ ప్లేలో. అది నాకు తెలిసి టర్నింగ్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు మెయిన్ టిమ్ సైఫర్డ్, ఫిన్ అలన్ వాళ్ళిద్దరి మీద చాలా డిపెండెంట్ న్యూజిలాండ్ ఇంత స్కోర్ చేసేయాలంటే. కానీ మళ్ళీ వరుణ్ చక్రవర్తిని తీసుకురాకుండా బూమ్రాని వేయించకుండా అక్షర్ పటేల్‌తో ఏయిస్తారు. యా స్పిన్. అక్షర్ పటేల్ యాక్చువల్ గా బెటర్ కంపారిటివ్లీ లాస్ట్ 4 5 మ్యాచెస్ లో వరుణ్ కంటే బెటర్ బౌలర్ అక్షర్ పటేల్ హ్మ్. అనిపించాడు. లైక్ లైక్ ఓన్లీ ప్రెసెంట్ కరెంట్ ఫామ్ లో బెటర్ కంట్రోల్ ఆఫ్ ది బాల్ కరెక్ట్ గా వేస్తున్నాడు రూమ్ ఇవ్వకుండా. అండ్ ఇవాళ గమనిస్తే ఫిన్నాలని క్యాచ్ డ్రాప్ అవ్వగానే నాకు సడన్ గా టెన్షన్ స్టార్ట్ అయింది. లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ డ్రాప్ చేశాడు, ఏంది వీడేమన్నా గెలిపిస్తాడా మ్యాచ్ అని. కానీ అక్షర్ పటేల్ కొద్దిగా రిలీఫ్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి మనం ఎట్లయితే శివం దుబే గురించి మాట్లాడుకున్నామో కొన్ని చిన్న ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ కూడా అంతే. బౌలింగ్‌లో మ్మ్. ఈసారి ఈ వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ పెద్ద ఛాన్సెస్ రాలే గానీ, జనరల్‌గా బ్యాటింగ్‌లో కూడా అవును. 2024 వరల్డ్ కప్‌లో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడతాడు బ్యాటింగ్. అండ్ ఈవెన్ ఈసారి ఇన్ ద ఈ ఫైనల్. వరల్డ్ కప్‌లో అసలు తెలవకుండా చిన్న చిన్న వికెట్స్ మధ్యలో వచ్చి మిడిల్ ఆర్డర్‌లో వికెట్స్ తీయడం. జస్ట్ 8, 9 రన్స్ ఎకానమీతో ఆహ్, క్యాచ్ లాస్ట్ మ్యాచ్‌లో సెమీఫైనల్‌లో క్యాచెస్. సో, ఇట్లేంటంటే ఇవన్నీ ఇంపాక్ట్‌ఫుల్ నాక్స్. సో, ఎట్లయితే శివం దూబే ఎంత ఇంపార్టెంటో ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి ఈసారి అక్షర్ పటేల్ కూడా అంతే క్రూషియల్. క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. యా యా అండ్ మనం అండ్ చెప్పుకోవాల్సింది కొత్తగా ఏం లేదు. జస్ప్రీత్ బూమ్రా 4 వికెట్స్. యా 5 వికెట్ ఆల్ వస్తదనుకున్నారా లాస్ట్‌లా? ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 5 రెండు వికెట్ ఆల్ సార్లు. వస్తదనుకున్నా. కానీ ఎందుకో సర్ప్రైజింగ్‌గా బూమ్రాకి ఇచ్చారు. ఐ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. యా అదే కదా. కానీ ఎట్లాగో ఐ సంజు థింక్ సంజు శాంసన్‌కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇచ్చిందని చెప్పి బూమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినట్టున్నారు. అది నాకేమనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్ లో ఇట్ వాజ్ బ్యాటింగ్ పారడైస్ కదా. కానీ హ్మ్. అప్పుడు జెస్సీ బూమ్రా డెలివర్ చేశాడు కాబట్టి అప్పుడు నువ్వు బూమ్రాకి అవును. ఇచ్చుంటే అవును. ఇట్ వాజ్ మోర్ లైక్ మేక్ సెన్స్. కానీ ఈ మ్యాచ్ లో ఏదైతే వికెట్స్ బూమ్రా తీసుకున్న వికెట్స్ క్రూషియల్ గానీ అప్పటికి మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. హ్మ్. సో ఇప్పుడు సంజయ్ గౌడ్ అనేది కరెక్ట్ అనిపించింది. బట్
ఏమోలే వాళ్ళ థింక్ ఎలా థింక్ చేస్తారు వాళ్ళు. స్కోర్ కార్డ్ బట్టి వెళ్ళుంటారు. యాహ్! నాకు తెలిసి ఈ మ్యాచ్ బూమ్రా బౌలింగ్ ఈ మ్యాచ్ కంటే లాస్ట్ మ్యాచ్ లోనే చాలా క్రూషియల్. ఆ యాహ్! మ్యాచ్ లో బూమ్రా అండ్ ఇవాళ హ్మ్. ఇవాళ నువ్వు చూస్తే బుమ్రా స్లోవర్ బాల్స్ ఒక్కరు పిక్ చేయలేదురా. నాకు అర్థం కాలేదు. బుమ్రా స్లోవర్ బాల్స్ వేస్తాడు కానీ ఇవాళ నాకు అర్థం కాలేదు. బుమ్రా ఏంది ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. బ్యాట్స్మెన్ ఒక్కరు పిక్ చేయట్లేదు స్లోవర్ బాల్. కొత్తగా ఏదైనా ట్రిక్ నేర్చాడంటావా? ఏదో ఏదో ఒక ట్విట్టర్ లో ఒక అనాలిసిస్ చూసిన లాస్ట్ మ్యాచ్ హ్యారీ బ్రూక్ వేసిన స్లోవర్ బాల్ ఇవాళ రచీంద్ర రవీంద్ర వేసిన స్లో బాల్ చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజ్ ఫింగర్ పొజిషన్ కానీ. ఓకే. ట్విట్టర్ లో అనాలిసిస్ చూసాను, కరెక్ట్ గుర్తులేదు, బట్ సమ్వన్ అనలైజ్ దట్ ద వే హీ డెలివర్డ్ ద టూ స్లోవర్ బాల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మేబీ అందుకే పిక్ చేయలేకపోతున్నారు రిలీజ్ పాయింట్ దగ్గర. అండ్ ఫైనల్గా మాట్లాడుకోవాలనుకుంటే సిరీస్ ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యక ముందుకు ఇండియా వేర్ ద ఫేవరెట్స్, అది అందరికి తెలిసిందే. కానీ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యక ముందుకు నంబర్ 1 T20 బ్యాటర్ అభిషేక్ శర్మ, నంబర్ 1 T20 బౌలర్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళిద్దరు పర్ఫామ్ చేయకున్నా కూడా ఈ వరల్డ్ కప్లో ఇండియా స్టిల్ వన్ ద వరల్డ్ కప్. దట్ షోస్ హౌ మచ్ స్కిల్ఫుల్ ఇండియన్ కరెంట్ T20 టీమ్ ఇస్. అందరూ అంటారు ఎస్. ఇండియాకి అనుకూలంగా ఇవాళ పిచ్ తయారు చేశారు అది ఇది అని. అసలు వరల్డ్ కప్ ఫైనల్ ఎవరు వచ్చినా సరే సెంటర్ పిచ్చే వాడదామని చెప్పి టోర్నమెంట్ స్టార్టింగ్లోనే ఫిక్స్ అయిపోయింది. సో అట్లాంటి ట్రాల్స్ అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే సేమ్ పిచ్ మనకి ఎలా ఉందో న్యూజిలాండ్ కూడా అదే సేమ్ పిచ్ ఇవాళ. ఇంకొక పెద్ద డిఫరెన్స్ మనకి ఇవాళ అసలు నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ కలిసి వచ్చిందంటే 2023 వరల్డ్ కప్లో బ్లాక్ సాయిల్ పిచ్. అదేంటంటే బ్లాక్ సాయిల్ పిచ్ డ్యూ రాకపోతే కొంచెం స్లో టూ పేస్ వికెట్ ఉంటుంది. అండ్ మన సౌత్ ఆఫ్రికాతో సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఇట్ వాజ్ బ్లాక్ సాయిల్ పిచ్. కానీ ఇవాళ మనకి ఎందుకో మన లక్ బాగుందేమో, రెడ్ వికెట్ ఇవాళ కొంచెం మిక్స్ సాయిల్ పిచ్, రెడ్ సాయిల్ ప్లస్ బ్లాక్ సాయిల్ మిక్స్ ఉంది, అందుకే బ్యాటింగ్ ఆ, అంత బాగా ఆడారు ఇవాళ బ్యాట్స్మెన్ కూడా. యా, ఏమైనా క్లోజింగ్ చేస్తావా, క్లోజింగ్ స్టేట్మెంట్? యా. సో అంతే, ఇంకేముంది, ఫుల్ హ్యాపీస్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో మన వాళ్ళు డెలివర్ చేశారు. ఇట్లా హైలో స్టార్ట్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ తోటి మధ్యలో అసలు సెమీస్ కి సూపర్ ఎయిట్ కి వెళ్తారా లేదా అని ఇట్లా పడిపోయి అక్కడి నుంచి మళ్ళా రైజ్ అయ్యి దే డిడ్ ఇట్. ఫైనల్ గా కప్ గెలిచారు. ఫుల్ హ్యాపీ. సో మీరేమంటారు? వాట్స్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ ద వరల్డ్ కప్? డూ కామెంట్. యా, సో అది గైస్, మళ్ళీ ఐపీఎల్ కూడా స్టార్ట్ అవబోతుంది. విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ ప్లీజ్ యా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.